మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున చాలామంది సహోదరులు ఏమంటారంటే, మిత్రులు ప్రకృతి వ్యవసాయం మీద మీరు ట్రైనింగ్ ఇస్తారా? మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము. అంటే సంవత్సరం అంటే 12 నెలల కాలం పాటు మీ దగ్గర ఉంటాము, లేదంటే ఒక 6 నెలలైనా అంటే ఒక 6 మంత్స్ మీ దగ్గర ఉంటాము అని అడిగి మిత్రులు చాలామంది ఉన్నారండి. నేను అదే చెప్తాను, 6 నెలలు సంవత్సరం అవసరం లేదండి. ఒక 3 నెలల పాటు. అంటే ఈ విషయం మీతో ఎందుకు చెప్పాలంటే, నన్ను కానీ విజయరామ్ గారిని గురువు గారిని కానీ మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ పర్సనల్గా ఫోన్లు చేసి చాలామంది, గురువుగారు మొన్న ఏదో సందర్భంలో మీరు ఉదయాన్నే లేచి 4-4:30 సమయంలో లేచి గోవుల దగ్గర గోమయం ఏదైతే ఉందో అది మనం పక్కన పెట్టుకుని గోమూత్రం ఏదైతే ఉందో ఉదయాన్నే గోమూత్రం పోస్తాయి కదండి, గోమూత్రం పట్టుకుని చేయడం. ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో పాటు పొలానికి వెళ్ళిపోవడం, ఇట్లా నారుమడి కానివ్వండి, ఇట్లా ఏదైనా నాట్లు వేసుకున్నామండి, ఏదైనా కానీ వాటికి ఇప్పుడు ఇది పూర్తిగా మనం ఆరితడిగా ఉందండి. ఏంటంటే ఇప్పుడు దీనికి తేమ ఉంది, దీనికి నీళ్ళు అవసరం ఉండదు. ఒకవేళ ఇది గరువులు కాబట్టి బాగా ఎండిపోతే నీళ్ళు అవసరం అవుతుంది, నీళ్ళు ఏ సమయంలో పెట్టుకుంటాము. ఒకటి కొన్ని అగ్గి తెగుళ్ళు ముడత లాంటివి వస్తూ ఉంటాయి కదండి, వాటి కోసం ఏ సమయంలో నేమాస్త్రం చల్లుతాము, ఏ సమయంలో పొల మజ్జిగ ఏదైతే ఉందో అది మనం ఏర్పాటు చేసుకుంటాము. అసలు అగ్నిహాస్త్రం బ్రహ్మాస్త్రం అసలు వరికి వాడవలసిన అవసరం ఉందా, ఒకవేళ వాడితే ఏ స్టేజ్లో వాడతాము అనే ప్రతి విషయాన్ని కూడా ఒక రైతు దగ్గర మీరు వెళ్తే, అనేది 6 నెలలు సంవత్సర కాలం అవసరం లేదండి. మినిమం 3 నెలలు అండి. మినిమం 3 నెలల పాటు ఎవరైతే ఇవి చేస్తూ ఉన్నారో వాళ్ళని కొంచెం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మీకు బాగుంటుంది. ఇంకోటి, నాకు ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు ఫోన్ చేసి 6 నెలలకు పైగా ఉంటామండి అని వాళ్ళు స్టార్టింగ్ చెప్పడం, తర్వాత అండి నేను వాళ్ళతో మాట్లాడాను. నేను ఇలా ఉంటున్నాయండి కొన్ని పరిస్థితులు, ప్రతి ఒక్కరు 6 నెలలు ఉంటాం సంవత్సరం ఉంటాం అని చెప్తా ఉన్నారు. తీరా వచ్చి గతంలో కూడా మన దగ్గరికి వచ్చి ఒక వారం రోజులు ఓ మిత్రుడు ఉన్నారు. మనం ఏం చేసాము ఆయన కూడా అయ్యే పనులు చేయమన్నాం. మనకి జీవామృతం కలపడం కానీ, కూలీలతో పాటు ఆయన కూడా మనం పని చేస్తాం, ఆయన కూడా పని చేయించడం కానీ, మనం గోడంగల్కి వెళ్ళి ఏదైతే ఒడ్లు నిలబెట్టామో అవి తీసుకెళ్ళి మనకి, అంటే ప్రతి పనిలో కూడా మన సాయం ఉంటాడు, ఇక్కడ పనిని తెలుసుకుంటాడు అని నా ఉద్దేశం. అలా తెలుసుకుందాము నేర్చుకుందాం అనే వాళ్ళు ఎవరైనా ఆసక్తిగా ఉంటే మీరు 6 నెలలు సంవత్సరం ఉండవలసిన అవసరం లేదు. 3 నెలలు ఉంటానంటే నెలకొచ్చి 10,000 రూపాయలు మీరు పని నేర్చుకుంటారు, మీకు ఉపాధి కూడా కల్పించాలని ఆలోచన. నెలకొచ్చి 10,000 ఇద్దాము, ఒక రూము, మీకు భోజనం మీరు వండుకుంటానంటే మీకు ఆ వస్తువులు ఏవో కావాలి నేను ఏర్పాటు చేస్తాను, లేదు భోజనము కూడా మీరు వండుకోలేమండి మీతో పాటు చేస్తామంటే నేను పెట్టే ప్రయత్నం చేస్తానండి. అలాంటి ఇంట్రెస్ట్ ఆసక్తి ఉన్న ఏ మిత్రుడైనా సరే నన్ను సంప్రదించండి, చేద్దాం. నేను అదే చెప్తున్నాను, మీరు గమనించండి. వారం రోజులు వచ్చాం 10 రోజులు వచ్చాం చూసాం వెళ్ళిపోయాం వీడియో జ్ఞానంతో కాకుండా మీరు ఏదైనా సుమారుగా 3 నెలలకు దగ్గరగా ఉంటే మీకు ఒక అవగాహన వస్తుంది. అది మీరు తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తారో చేయరు అనేది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఈలోపు మీరు తెలుసుకుంటారు కదా ఇది మనకు సాధ్యమా అసాధ్యమా అని. నేను అదే చెప్తున్నాను, మనము చదువులు చదువుతున్నామంటే దాదాపు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు చదువుతున్నాము. డిగ్రీ చేయాలన్నా బీటెక్ చేయాలన్నా ఏం చేయాలన్నా. అదే కనుక మీరు మాకు సమయం ఇచ్చి మీరు మాకు సమయం ఇచ్చి 3 నెలలు కనుక ఉంటే ప్రకృతి వ్యవసాయం చేయొచ్చా చేయకూడదా, చేస్తే మనకు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అసలు ఆ ప్రకృతి వ్యవసాయమే ఎందుకు చేయాలి అంటే, ఇప్పటి వరకు మనం ఎంత కోల్పోయాం అంటే, భూమిని కెమికల్ ఫార్మింగ్ చేసి భూమిలో సారాన్ని కోల్పోయాం. మన కుటుంబాల్లో అమ్మకి నాన్నకి ఎవరికి కూడా బంధువులకి ఎవరికి ఆరోగ్యాలు లేవు, ప్రతి ఒక్కరూ హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు అనేది కూడా మీకు అర్థమవుతుందండి. ఈ రోజున ప్రకృతి వ్యవసాయం అన్నదండి పూర్తిగా తెలుసుకోకుండా నేర్చుకోకుండా ఏం అయిపోయిందంటే, చాలామంది మిత్రులు పొల్ల మజ్జిగ పిచికారీ చేసుకోవాలి మిత్రులారా అంటే ప్యాకెట్ ఉంటుంది కదండి, మన ఇజా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్లు అవి ఉంటాయి కదా, పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని ఏదన్నా మట్టి కుండలోనో స్టీల్ దాంట్లో వేసి 1 వారం రోజులు నిలబెట్టి
మీకు అర్థం కావట్లేదండి. అదే తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నాము అంటే ఏంటంటే, ఒక లీటర్ దగ్గరగా ఆవు పాలు తీసుకుని, అందులో ఒక అర లీటర్ దగ్గరగా నీళ్లు కలిపి దాదాపు ఒక 40 నిమిషాల పాటు మరిగించిన తర్వాత వాటిని మనం తోడు పెట్టుకున్న వాటిని దాదాపు ఈరోజు రాత్రి తోడు పెట్టుకుంటే రేపు ఉదయాన్నే మీరు చక్కగా చిలికేసేసి వెన్న తీసేసిన మజ్జిగలో ఒక లీటర్ పెరుగుకి దాదాపు లీటర్‌న్నర నుంచి 2 లీటర్ల వాటర్ దాకా పోయండి. పోస్తే దానిని మజ్జిగ చేసిన తర్వాత దానిని దాదాపు 6 నుంచి 7, 8 రోజుల పాటు నిల్వ ఉంచి మట్టి కుండలో కానీ లేకపోతే ఏదన్నా డబ్బాలో కానీ నిల్వ ఉంచుకుని దాన్ని ఒక లీటర్కి 14 నుంచి 15 లీటర్లు వాటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది కదండి. మేము లేదండి పాల ప్యాకెట్లు వేస్తాం, పెరుగు ప్యాకెట్లు వేస్తామండి, ఇది కాదుగా ప్రకృతి వ్యవసాయం అంటే. గోవు లేకుండా గోవులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు చాలామంది మిత్రులు. ఏంటి మాకు ఇక్కడ దగ్గరలో గోవులు ఉన్నాయండి, వాళ్ళు ఇస్తారు, కొంతవరకు ఇస్తారండి. నేను కూడా చెప్పాను చాలా సందర్భాల్లో. నాకు గోవులు 3-4 గోవులు ఉన్నప్పుడు కూడా నాకు ఎక్కువ గోమూత్రం కావాల్సి ఆశ్రమం దగ్గరికి వెళ్తే కొన్ని రోజులు ఇచ్చి నేనే సంపాదించేసుకుంటున్నానని చెప్పేసి రేపటి నుంచి మా దగ్గరికి రావద్దు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని నేను గమనించానండి, దాన్ని నేను అబ్జర్వ్ చేశాను. అందుకని నేను చెప్పేది అది, గోవు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొద్దు. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి ఏంటన్నది మనం తెలుసుకోవాలి. ఎక్కడున్నా సరే అదే అంటారు, గురువు లేని విద్య గుడ్డు విద్య అంటూ ఉంటారు. నేను అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా గురించి మన విజయరామ్ గారు కూడా ఒక వీడియోలో చెప్పారు. ఏంటంటే ఈయన వచ్చి నన్ను అలా అబ్జర్వ్ చేస్తూ, ఆయన ఉన్నప్పుడు వెళ్ళానండి వ్యవసాయ క్షేత్రం, ఆయన లేనప్పుడు కూడా ఏం పని అక్కడ చంద్రమ్మ గారు ఉంటారండి, బాలు చంద్రమ్మ గారు అందరూ ఉంటారు. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని చూసేవాడిని. నా సమయం ఉన్నప్పుడల్లా చూసేవాడిని. నాకంటే ముందు నుంచి ఎవరైతే చేశారో ప్రకృతి వ్యవసాయం, శ్రీరామకృష్ణ గారు కానీ, రాజేంద్ర గారు కానీ, ఈ మధ్యకాలంలో పరిచయం అయ్యారు సాయి గారు కానీ, ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర తెలుసుకున్నానండి. నాతో పాటు కొంతమంది మిత్రులు ఉన్నారు. ఈ సమయంలో ఏం చేద్దామంటే, మీరు ఎందుకు ప్రతిదానికి టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే తెలియదు కదండి. ప్రతిదీ కూడా రేపు జరిగే విషయాన్ని ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేసుకుంటూ నేను ప్రకృతి వ్యవసాయంలో ముందుకెళ్ళడం జరిగింది. ఈ రోజున అద్భుతంగా ఎక్కువ విస్తరణలో మనం వ్యవసాయం చేసుకున్నాం. దాదాపు 26 రకాల దేశవాళీ విత్తనాలు మనం కాపాడగలిగాం. వాటిల్లో బెరుకులు లేకుండా విత్తనం ఇద్దామని నా ప్రయత్నం ఏదైతే ఉందో 100% సక్సెస్ అయింది. ఒక 20% అక్కడక్కడ బెరుకులు వచ్చినాయి, అది కూడా తీయించే ప్రయత్నం చేస్తానండి. ఎవరైతే శ్రమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి ఇట్లా అక్కడ మీరు చూసుకుంటే అండి, అక్కడ ఇంకా కరుపు కవుని, రాజముడి, మాపెళ్ళి సాంబ, ఇంకా ఈ బారు కూడా కొయ్యవలసింది ఉందండి ఇంకా పొలం. వాటిల్లో కూడా బెరుకులు లేకోకుండా, అవన్నీ లాంగ్ వెరైటీస్ అండి, 6 నెలలకు పైన పంటకాలం కదండి. వాటిలో కూడా బెరుకులు లేకోకుండా విత్తనం తీయాలనేది ఒక ఆలోచన. అదే ఆలోచనలోనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో కేళీలు వచ్చేస్తున్నాయి, బెరుకులు వచ్చేస్తున్నాయి. మేము దాదాపు 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 7 ఏళ్ళు ఈ సంవత్సరం బట్టి చేస్తున్నాము, కానీ జాగ్రత్తగా తీయలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే నేను చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ మనం ఏది చేస్తున్నామో కర్తవ్యం దైవమాన్యకం అంటే మనం చేసే పని ఏదైతే ఉందో పని భగవంతుడితో సమానం. అన్నం పెడుతుంది కదండి, దాన్ని మనం ఆలోచించి ఆ పనే లేకపోతే మనం ఆహారం ఎట్లా దొరుకుతుందని ఆలోచించి నమ్మి ఆ సిద్ధాంతంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. అట్లాగే ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తూ ఉన్నారు పనులు. అది ప్రకృతి వ్యవసాయం కానివ్వండి, మీరు చేసే ఉద్యోగం కానివ్వండి. దాని గురించి మీరు ఆలోచించండి. మీరు ఎవరైనా కానీ ఒక 3 నెలలు ఉండగలిగితే మీకు నెలకు ఒక 10,000 ఇస్తాను. మీకు నేను ఉండడానికి రూమ్ ఇస్తాను, భోజనం కూడా నేను ఏర్పాటు చేస్తాను. లేదు మీరు వండుకుంటే వస్తువులు ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ప్రతి పనిలో కూడా మనతో పాటు పని చేయండి. మీకు తెలియని విషయాలు ఏవైతే అది తెలుసుకోండి. 1-2 సార్లు తెలుసుకోవడం వల్ల తప్పేమీ లేదు. నాకు వ్యవసాయం గురించి కొంతమంది తెలుసు, అయినా సరే ప్రతి మీటింగ్కి వెళ్ళి విత్తనాన్ని ప్రచారం చేయాలి. అక్కడికి వెళ్తే నాకంటే కూడా ముందు నుంచి చేసేవాళ్ళు కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిచయం అవుతారని చెప్పేసి ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాదాపు 8 నుంచి 9 మీటింగ్లకి నేను అటెండ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా తెలంగాణలో ఏవైతే జరుగుతున్నాయో నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ ఆ ఏరియాలో కూడా నేను వెళ్ళాలి. అంటే మాకు దాదాపు నిజామాబాద్ వచ్చేసండి 600 దగ్గరగా వస్తుంది కిలోమీటర్లు. మాకు నల్గొండ అయినా అంతే, దాదాపు 200 కిలోమీటర్లకు పైగా వస్తుంది, 250 దగ్గరగా. అయినా సరే ఎందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే
కొత్త వ్యక్తులు నాకన్నా ముందు నుంచి చేసే వాళ్ళ దగ్గర నేను ఏదైనా తెలుసుకుందామండి. అంటే నేను ప్రతిరోజు తెలుసుకుంటాను. ఒక నూతన విద్యార్థిలాగా ఉంటాను. తెలుసుకోవడం తప్పేం కాదు కదండీ! అనేది నా ఆలోచన. మిత్రులారా మీరు ఆలోచించండి. అవకాశం ఉంటే మీరు 6 నెలలు ఉంటాను, సంవత్సరం ఉంటానని చెప్పి విజయరామ్ గారిని నన్ను అడిగే కంటే కూడా 3 నెలలు ఉంటానంటే కనుక మీకు ఉపాధి కల్పిద్దామండి. మీరు చక్కగా దీని గురించి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. మీకు అవకాశం ఉన్న ప్రతి మిత్రుడు కూడా నన్ను సంప్రదిస్తే నా దగ్గరండి ఒక 5 నుంచి ఒక 7 ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ భూమి మనం చేస్తున్నాము. ఎక్కువ విత్తనాలు ఉన్నాయి. రెండోదంటే అపరాలు మినువులు, పెసలు, వేరుశనగ నువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టార్ట్ చేయాలి. దాని గురించి ఇప్పటికేంటంటే కూలీలతో పెట్టి చేయించుకుని నాకు కూలీల కొరత ఏమీ లేదండి. కూలీలు ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో ఈ మధ్యకాలంలో అద్భుతమైన వ్యక్తులు పరిచయం అయ్యారండి. చక్కగా మనం ఉన్నా లేకపోయినా సరే మొన్న నేను లేనండి. నేను రాజమండ్రి మీటింగ్కి వెళ్తే అవి అయితే నేను నాట్లేయించాను. ఇక్కడ చూసుకుంటే నేను లేకపోయినా వాళ్ళే దగ్గరుండి నాట్లేసి వాళ్ళే నారులాగి మనం ఏ విధంగా చెప్పామో ఆ విధంగా నాట్లేసి వెళ్ళారండి. నాకు చాలా సంతోషం. అంటే ఎటువంటి వ్యక్తులు ఉంటేనండి మేము ఇంకెక్కువ పని చేయగలుగుతాము. ఎక్కువ భూమిని ఈ ప్రకృతి వ్యవస్థలోకి తీసుకురాగలుగుతాం. మిత్రులారా మీరు అందరూ ఆలోచించండి. ఏదైనా మీ ఆలోచనలు ఉంటే నాతో పంచుకునే ప్రయత్నం చేయండి. నమస్తే.